నా మాటలు వినాల్సింది నువ్వే. మీ అందర్నీ పిలిచాను అంటే ఏదో ముఖ్యమైన విషయం చెప్పబోతున్నానని మీకు అర్థమయ్యే ఉంటుంది. తారక్కి హెల్త్ ప్రాబ్లం అయ్యి వాడు ఎంత ఇబ్బంది పడ్డాడో, ఇంట్లో ఎన్ని గొడవలు జరిగాయో తెలుసు కదా. జరిగిన గొడవలకి, తారక్కి ఎదుర్కొన్న విషమ పరిస్థితికి నీలవేణే కారణమని, తానిచ్చిన ఆ నాటుమందే కారణమని మీరందరూ అన్నారు కదా. ఇక నువ్వైతే నీలవేణిని చెడామడా తిట్టి చివరికి హాస్పిటల్ నుంచే గెంటేశావు. నువ్వైతే మీ అమ్మ కంటే ఒక మెట్టు పైకెక్కి నేను నీ మీద నిందలు వేశానని నా మీద అలిగి ఇంటి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డావు. చివరికి నీలవేణి తను చెయ్యని తప్పుకి మీ అందరి ముందు తల వంచి క్షమాపణలు అడిగింది. నాకు తెలియకుండా నా వెనక ఇంత రాద్ధాంతం జరిగిందా డాడీ? అయినా నీలవేణి నువ్వు గాని ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? ఎలా చెప్పగలదురా? ఒక మనిషిని అందరూ కలిసి నలుదిక్కులు అష్టదిగ్బంధనం చేసి హింసిస్తూ ఉంటే ఏ ఆడదైనా ఎలా చెప్పగలదు చెప్పు? అగ్నిలో ఆజ్యం పోయడం ఎందుకని మౌనంగా ఉండిపోయి ఉంటుంది. నాకు ఫుడ్ పాయిజన్ అయిందనే కదా మీరు డాక్టర్ నాకు చెప్పారు. నా మాట నువ్వు నమ్మేవు కానీ మిగిలిన వాళ్ళెవ్వరూ నమ్మలేదు. అయితే ఇప్పుడు ఏమంటారు నాన్న? మూసుకుపోయిన మీ కళ్ళని, ఆ కళ్ళకి అడ్డంగా నిలిచిన అపోహల్ని ఆధారాలతో తెరిపించాలనుకుంటున్నాను. ఇదేంటో తెలుసా? తారక్కి హాస్పిటల్ వాళ్ళు చేసిన బ్లడ్ శాంపుల్ రిపోర్ట్. కాసేపటికి ముందు డాక్టర్ ఈ రిపోర్ట్స్ పంపించి నాతో ఏం చెప్పాడో తెలుసా?